ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి కష్టపడి సంపాదించిన రూ. 8 టైపు మిషన్‌కి రూ. 2 ఇచ్చేస్తే మిగతా రూ. 6 షర్టు జేబులో కదులుతుంటే వాసుకి అదో విధమైన సంతృప్తిగా ఉంది. మొట్టమొదటి సంపాదనలో వదినకి ఏమైనా తీసుకువెళ్ళాలనిపించింది వాసుకి. వదినకి పువ్వులంటే విపరీతమైన ఇష్టం. కనకాంబరాలు, సన్నజాజులు కలిపి కట్టిన మాల కొనుక్కొని కర్చీఫ్‌లో కట్టుకొని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాసుకి మందు సీసాతో వడివడిగా నడిచి వెళ్ళే మాల కనిపించింది. మాలా! మాలా! వాసు గొంతు విని వెనక్కి తిరిగింది. ఈరోజు పనిలోకి వెళ్ళలేదు? కోపంగా అడిగాడు. కళ్ళనీళ్లు గిర్రున తిరుగుతుంటే లేదు అన్నట్లు తల ఊపింది. ఎందుకని? ఈ మందెవరికి? మా నాన్నకి జ్వరంగా ఉంది. అందుకని. ఇలా చేస్తే నీ ఉద్యోగం ఎన్ని రోజులుంటుంది? వాసుబాబు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాల. వాసు మనసు ద్రవించింది. అయినా కాఠిన్యాన్ని తెచ్చుకుంటూ అలా ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకేం కావాలి? చెప్పు. ఏడ్చేసి తిరగడం చూస్తే అసహ్యమని మూడోసారి చెప్తున్నాను. కళ్ళు తుడిచేసుకుంది మాల. గవర్నమెంట్ హాస్పిటల్ మందుతో నాన్నకి జ్వరం నయం కావడం లేదు. ప్రైవేటు డాక్టర్ డబ్బిస్తేనే కానీ మందివ్వడు. నా ఉద్యోగం ఉద్వాసనైంది. తల వంచే చెప్పింది. మాలకి ప్రపంచంలో తన బాధని, దుఃఖాన్ని పాలు పంచుకోవడానికి తండ్రి ఒక్కడే ఉండేవాడు ఇదివరకు. ఇప్పుడు భగవంతుడు ఈ యువకుణ్ణి ప్రసాదించాడు. ఇతని అండ చూసుకునే నిలదొక్కుకోగలుగుతోంది జీవితంలో. పద, మీ నాన్నని చూస్తాను. మీరు మా ఇంటికొస్తారా? నిజంగానే అంటున్నాడా అని ఆశ్చర్యపడింది. ఏం రాకూడదా? కూడదని కాదు, కానీ మా నాన్న మంచివాడు కాదు. మిమ్మల్ని ఏమైనా మాట పూర్తి చేయకుండానే ఆగిపోయింది మాల. కొడతాడని భయమా? ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే బలం ఉంటే 2 వేస్తాను. లేకుంటే 2 తింటాను. నేను అన్నింటికీ సిద్ధమే రా. ఈరోజు ఏమైనా సరే మీ నాన్నని చూడకుండా వెళ్ళలేను. ముందుకి అడుగులేస్తూ అన్నాడు. మాలతి ముఖం నల్లబడిపోయింది. తన మనసులో ఎంతో ఉన్నత స్థానం ఉంది ఈ యువకుడికి. ఒకవేళ తన తండ్రి ఏమాత్రమైనా అఘోరపరిస్తే తను భరించలేదు. అసలే కోపిష్టి తండ్రి ఒకవైపు, ఏమాత్రం అగౌరవాన్ని సహించలేని దుడుకు స్వభావుడైన వాసు. ఏమవుతుందో అనే భయం పీడిస్తున్నా ఇంక తప్పక నా ఒక్క మాట వింటే మిమ్మల్ని తీసుకువెళతాను అంది. "ఉమ్, షరతులు బాగానే ఉన్నాయి. సరే చెప్పు, ఏం చెయ్యాలి? కళ్ళకి గంతలు కట్టుకోవాలా?" అంత వేదంలోనూ తేలిగ్గా నవ్వేసింది మాల. అక్కర్లేదు. కానీ మీరు మీరు "ఉమ్, నేను నా యజమాని అని చెప్పాలి." అంటే క్షమించండి. నేను ఓ బట్టల షాప్‌లో ఉద్యోగం చేస్తున్నానని మా నాన్నతో అబద్ధం చెప్పాను. ఆ డబ్బుతోనే మా పొట్ట గడుస్తోందని మా నాన్న ఉద్దేశం. మొదట అలా ఉద్యోగం చేసిన మాట నిజమే కానీ, ఆ తర్వాత అది కాస్త ఊడిపోయింది. కానీ మా నాన్నతో పోయిందని చెప్పలేదు. అంతేగా? అవును అన్నట్లు తల ఊపింది. ఒక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నావు కదూ! ఏం చేయను? ఏ దారి దొరకక. చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి మనశ్శాంతిని పోగొట్టలేక ఒక్క అబద్ధం కోసం 10 అబద్ధాలు చెప్పక తప్పడం లేదు. ఇంకా ఇంకా ఎన్నో చెప్తూనే ఉన్నాను వాసుబాబు. పరిస్థితులు సజావుగా ఉన్నంత వరకు మనిషికున్న ఆదర్శాలు, అభిప్రాయాలు ఆచరణలో పెట్టొచ్చు. కానీ లేచిన దగ్గర నుంచి తిండికి, గుడ్డకు సరిపడా సంపాదనా ప్రయత్నంలోనే ఎన్నో అగచాట్లు పడే మాలాంటి అతి సామాన్యులు ఆదర్శాలు పట్టుకుని ఏం వేలాడగలరు? ఆదర్శాలు అన్నం పెట్టలేవు వాసుబాబు. వాసు విచిత్రంగా చూశాడు మాలని. మితభాషైన మాలతి ఇలా మాట్లాడుతుంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండుంటుంది. మాల ఆవేదనని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకే తన చేతనైన సహాయం అందివ్వాలని తపన పడుతున్నాడు. ఇంతకీ మీ నాన్నని చూపిస్తావా లేదా? నవ్వి ఊరుకుంది మాల. నీకిష్టం లేని పని చేయను. ఇందా ఈ డబ్బుతో మీ నాన్నకి మందు కొని తీసుకువెళ్ళు. నువ్వు డబ్బు కోసం బెంగపడకు. నేనప్పుడప్పుడు కాస్త సహాయపడుతూనే ఉంటాను. జాగ్రత్తగా చూసుకో నాన్నని అంటూ జేబులోని రూ. 5 మాల చేతిలో పెట్టి, నేను వెళుతున్నాను. అవసరం ఉంటే నా దగ్గరికి రావడానికి ఏమాత్రం వెనకాడొద్దు. ఇదిగో నా అడ్రస్ సరేనా? అడ్రస్ అందించి వెనక్కి వెళ్ళిపోతున్న వాసుని పరుగునొచ్చి అడ్డగించింది. మా నాన్నని చూపిస్తాను రండి. ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. వద్దు మాల, మరోసారొస్తాను. నీ మనసు ఈరోజు బాగలేదు కదూ! ఉద్యోగం పోయిందని ఏం బాధ పెట్టుకోకు. మరోటి చూస్తాం కదా! అవన్నీ సరే. ముందు మా ఇంటికి రండి. వద్దు, మరోసారొస్తాను అని ఎంత చెప్తున్నా వినక వాసు చెయ్యి పట్టుకుని లాక్కు వెళుతూనే ఉంది మాల. ఆ అమ్మాయి చేతిలో చెయ్యుంచి నడుస్తున్న వాసుకి ఏదోగా ఉంది. రోడ్డున పోయే కొందరు ఆ ఇద్దరిని వింతగా చూస్తున్నారు. అప్పటికి గుర్తొచ్చింది. నలుగురు నవ్వుతుంటే తన చెయ్యి లాగేసుకుని మాలని వెంబడించాడు. అంత బాధలోనూ చిరునవ్వు నవ్వింది మాల.
మురికిగా చితచితలాడుతున్న సందులు గొంతులు దాటి ముందుకు పోయే మాలని అనుసరిస్తున్నాడు వాసు. చేతిగుడ్డ ముక్కుకి అడ్డం పెట్టుకున్న దుర్వాసన కడుపులో తిప్పుతూనే ఉంది. సీనారేకులతో అడ్డం కట్టిన చిన్న చిన్న గూళ్ళులా ఉన్నాయి అవి. కొందరు గోనె సంచులు మాత్రమే అడ్డం కట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటున్నారు. వాసు ఇలాంటి సందుల్లోకి రావడం ఇదే మొదటిసారి. భారతదేశంలోని దరిద్రమంతా కట్టగట్టుకుని ఇక్కడే పడుందా అనిపిస్తోంది. కొందరు మానవులు ఎలాంటి నికృష్ట జీవితాన్ని గడుపుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న వాసు మనసు గిజగిజలాడింది. అసలు ఈ దరిద్రానికి మూల కారణం ఏమిటి? ఆహారపు కొరత, సోమరితనమా, అధిక జనాభా? ఎందుకుంది ఈ స్థితిలో మన దేశం? ఆవేదన పడుతూనే ఆలోచిస్తూ నడుస్తున్నాడు వాసు. వాసుబాబు రండి చెప్పున. ముందుకు నడుస్తోన్న మాల గబాలన వాసుని దగ్గరికి లాక్కుంది. కూలి పడబోయి మాల చేతి ఆసరాతో నిలదొక్కున్నాడు. ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూశాడు. తమలపాకులు నమిలి కాండ్రించి ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఉమ్మేశాడు ఓ ముసలాడు. అసహ్యంతో ఒళ్ళు జలదరించింది వాసుకి. బుద్ధిలేదు, ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఏం పని? మాలతి చేయి గుంజుకుని గోనెపట్టా తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న వాసుని అమాంతంగా గట్టిగా పట్టుకుని లాగేసింది మాల. ఏం, ఎందుకు? కోపం తగ్గని వాసు గట్టిగా అన్నాడు. వాడు పచ్చి కసాయి. మీరు రాకరాకొచ్చి ఈ వెధవతో తగుకి దిగుతారా? వద్దొద్దు, మిమ్మల్ని చూస్తే ఇంకింటికి వెళ్ళనీయుడు. వాసుబాబు, ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులు బ్రతుకుతున్నారనుకోకండి. పురుగుల కంటే హీనమైన దరిద్రులు నివసించే స్థలం. ఈ మూర్ఖులతో వాగ్వివాదానికి దిగి మీ పేరుని వీళ్ళ నోళ్లలో నాన్నీకండి. ఆవేశం అన్ని వేళలా తగదు సుమా. ఇదిగో మా ఇల్లు అంటూ అతన్ని బలవంతంగా లాక్కు వెళ్ళి వాకిలికి అడ్డంగా కట్టిన గోని సంచి తప్పించి వంగి లోపలికి రండి. మీరసలే చెడ్డ పొడుగు. మా దర్వాజా శటకోపం పెట్టగలదు అంటూనే ఓ చిరిగిన చాప తెచ్చి పరిచింది. అంతా చీకటి, ఏదీ సరిగ్గా కనిపించడం లేదు. వాసు ఆ చాప మీద ఇబ్బందిగా కూర్చున్నాడు. మాల కిరసనాయలు బుడ్డి వెలిగించింది. ఆ వెలుగులో ఓ నులక మంచం మీద ముసలాయన మూలుగుతూ పడుకున్నాడు. నాన్నా, మంచం మీదకి వంగి అడిగింది. ఎంతసేపు ఏం చేస్తున్నావమ్మా? మందు తెచ్చావా? కళ్ళు మూసుకుని కూతురు చేయి పట్టుకున్నాడు. తెచ్చాను గాని మన ఇంటికి ఎవరొచ్చారో చూడు నాన్న. నేను చెప్తూ ఉంటానే, బట్టలు కొట్టాయన. ఆయనకి నేనంటే చాలా అభిమానమని. ఆయన నిన్ను చూడ్డానికి వచ్చారు. ఇదిగో మందు కొనుక్కోమని డబ్బు కూడా ఇచ్చారు. నేను కాఫీ పెడతాను, నువ్వు లేచి కూర్చోగలవా? ముసలాయన మెల్లగా కూతురు ఆసరాతో అతి కష్టం మీద లేచి కూర్చుంటూనే పక్షవాతంతో పడిపోయిన చెయ్యి కదపలేక ఒక చేత్తోనే నమస్కారం చేస్తూ వాసుని చూశాడు. పండిపోయిన తల, పెరిగిన గెడ్డం చాలా వరకు ముఖాన్ని కప్పేస్తుంటే కళ్ళు మాత్రం తీక్షణంగా పరిశీలిస్తున్నాయి వాసుని. తెల్లగా, ఆరోగ్యంగా, అందంగా ఎదురుగా కూర్చున్న యువకుణ్ణి కాదు తను ఊహించింది. పైగా ఇతని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అవి ఆ అమ్మాయిల్ని ఆకట్టేసుకుంటాయి. ఇది మరీ భరించలేని విషయం అయింది ముసలాయనికి. ప్రతి నమస్కారం చేస్తూనే ఆయన్ని, ఆయన ముఖంలో మారే రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు వాసు. పరిశీలన పూర్తి చేసిన ఆయన కళ్ళు కాసేపట్లోనే తీక్షణంగా మారాయి. ఆ దృష్టి చాలా బాధ కలిగించేదిగా అనిపించి ఇంక కూర్చోలేకపోయాడు. వెళ్ళొస్తాను అంటూ లేచాడు. ఒక క్షణం ఉండండి, కాఫీ తెస్తాను. మాల చెప్పింది లోపల నుండి. వద్దొద్దు, నమస్కారం అంటూ తల వంచడం మరిచి బయటకొస్తూ తలకి తగిలిన దెబ్బని చేత్తో రాసుకుంటూ గబగబా వెళ్ళిపోవాలని అనిపించింది. మాలొస్తుందేమో చెప్పి వెళితే బాగుంటుందని అరక్షణం నిలబడ్డాడు ఆ పరిసరాలను పరిశీలిస్తూ. దరిద్రురాలా, వీడి దగ్గర నీ ఉద్యోగం, ఇంకొక రోజు కూడా వాడి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళమంటే చంపేస్తాను అంటూ ఏదో విసిరికొట్టిన శబ్దం. మాలతి అబ్బా నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న శబ్దం వాసుని వెనక నుంచి తరిమి తరిమి కొడుతుంటే వెనక్కి చూడకుండా రోడ్డెక్కాడు. అబ్బా, తల పగిలిపోతుంది. ఆ వాసన ఇంకా వేస్తున్నట్టే అనిపిస్తుంటే. కాస్త కాఫీ తాగితేనే గాని ప్రాణం కుదుట పడదు అనుకుని ఎదురుగా కనిపించిన హోటల్లోకి దారి తీశాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. భారతదేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకునొచ్చి అతన్ని భయపెడుతోంది. అతని ఒళ్ళు గగురు పెడుతుంటే సర్వర్ కాఫీ తెచ్చిచ్చాడు. వేడివేడి కాఫీ తాగిన తర్వాత అతని మెదడు తిరిగి సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒళ్ళు తెలిసింది. తన జేబులు ఖాళీ. భగవంతుడా, ఏది దారి? మానవుడికి తన అసహాయం తెలిసినప్పుడు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది భగవంతుడు. ఎవరైనా ఎరుగున్న వాళ్ళు గాని స్నేహితులు గాని రాకూడదు అనిపించిందే గాని మనం ఆపదలో ఉన్నామని ఎవరికి తెలుస్తుంది గనుక ఏం చేయడం? వదినన్నట్లు రాంభజన చెయ్యాలి. అలా చేసిన విముక్తి దొరకదే. గ్లాసుడు మంచినీళ్లు తాగేశాడు.
ఎందుకన్నా ఉంటుందని ఒక్క రూపాయన్నా ఉంచుకోకుండా అంతా మాల చేతిలో పెట్టిన తన తెలివి తక్కువతనానికి మొట్టమొదటిసారి బాధపడ్డాడు. ఆ హాలంతా కలిగి చూసినా కనీసం ముఖపరిచయం ఉన్న వాళ్ళైనా కనిపించలేదు. రామ్ రామ్ సీతారాం గ్లాసు కదిలిస్తూ కూని రాగాలు మొదలుపెట్టాడు వాసు. మేనేజర్ వెయ్యబోయే పనిష్మెంట్ని భరించే ఓపిక ఇవ్వమని వేడుకుంటూ. హలో వాసుదేవరావు గారు. తన పేరు ఆ క్షణాన ఉచ్చరించింది ఎవరైనా సరే తీయగా అతి మహాద్భుతంగా అనిపించింది ఆ మాట. తల తిప్పి చూశాడు. బ్రతికాం. నా మొర ఆలకించాడు ఆ రామభద్రుడు. ఇంటికి వెళ్ళగానే వదినికి చెప్పాలి ఈ విషయం. ఇంతకీ నన్ను పిలిచిందెవరు? నిజంగా పిలుస్తున్నారా, కలగంటున్నానా? చెయ్యి గిల్లుకొని నొప్పి పెట్టి నిజంగానే ఎవరో పిలుస్తున్నారు అనుకుని వెనక్కి చూశాడు. టుంటుం అని తను పేరు పెట్టిన వైదేహి, ఆమె స్నేహితులు. వాసు పై ప్రాణాలు పైనే పోయాయి. ఓరి భగవంతుడా, నువ్వున్నావో లేదో అడ్రస్ తెలీదు గాని లేకుంటేనా ముల్లోకాలు వెతుకుంటూ వచ్చి గోడకుర్చీ వేయించేవాణ్ణి. వైదేహి మరో ఇద్దరు ఆమె స్నేహితులు అక్కడికే వచ్చి కూర్చున్నారు. ఈమె రమాదేవి, ఈమె రాధిక అంటూ వాసుకి పరిచయం చేసి, ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ వాసుదేవరావు అంటూ పరిచయం చేసింది. సర్వర్ని పిలిచి టొమాటో సూప్, బ్రెడ్, ఐస్ క్రీము అంటూ ఓ 10 రకాలు ఆర్డర్ ఇచ్చింది. పెళ్లి చూపులకంటూ వెళ్ళొచ్చేసిన తర్వాత మరెప్పుడూ కనిపించలేదు వైదేహి. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి స్థితిలోనే దాపురించాలి. ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటూ ఎలా బయటపడ్డం అని ఆలోచిస్తూనే, ఏమైనా సరే ఈ రోజు ఈ వైదేహి నువ్వే దిక్కు అనుకుని మనసులో తెచ్చిపెట్టుకున్న హుషారుతో వాళ్లతో బాతాకాని ప్రారంభించాడు. వైదేహి ఆనందం వర్ణాతీతం. మరో 4 రకాల స్వీట్లకి ఆర్డర్ ఇచ్చేసింది. ఎంత మంచి మనసు అనుకున్నాడు వాసు. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను అంటుంటే బ్రతుకు జీవుడు అనుకుంటూ బయటపడ్డాడు వాసు. రాత్రి 9 దాటింది. శ్రీలక్ష్మి వాసు కోసం ఎదురు చూస్తుంటే రాఘవరావు వాసుని కేకలేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే వాసు రాగానే ఒక్క మాట మాట్లాడు. ఇద్దరు అన్నదమ్ములు తన దగ్గరే చూపిస్తారు ప్రతాపాలు అని విసుకుంటోంది. వదిన గారిని అంత దూరం నుంచి చూడగానే నడక వేగం హెచ్చించాడు వాసు. ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నీకోసం ఎవరు ఎదురు చూస్తూ కూర్చుంటారు? ఎప్పుడూ అలా అనని వదిన అలా ఇంట్లో అడుగు పెట్టకముందే కోపం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది వాసుకి. తల వంచుకుని మారు పలకుండా 2 ముద్దలు మింగి చేయి కడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి మనసు బాధతో గిలగిల్లాడింది. వాసు, ఈ మధ్య ఏంటోగా మారిపోతున్నావేంటయ్యా? ఏం చేస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? వేళకి తిండి తిప్పలు కూడా లేకుండా ఆ ముఖం అద్దంలో ఒకసారి చూసుకో, నల్లగా ఎలా మాడిపోయిందో. సాయంకాలం ఆ భువనేశ్వరరావు గారు కూర్చుని వెళ్లారు. పెళ్లి కూతుర్ని చూడాలట. రేపు సాయంత్రం 5ంటికి నువ్వింట్లో ఉండాలి. పిల్ల చాలా బాగుంటుందట. 8,000 కట్నం ఇస్తాం, అల్లుడికి స్కూటర్ ఇస్తాం, అలకపంపు మీద అంటూ వేధిస్తున్నారు. అన్నయ్య గట్టిగా నిశ్చయం చేస్తున్నారు ఈ సంబంధం ఖాయం చేసేసుకోవాలని. మాట్లాడవేంటి? ఇందాకటి నుంచి ఒకే వరస నేను వాగుతుంటే శ్రీలక్ష్మి నిష్ఠూరంగా అంది. నేనక చెప్పేది ఏముంది? అన్నయ్య నిశ్చయం చేసుకున్న తర్వాత మీరిద్దరూ చూడండి, నేను రాను. ఇంతకీ కట్నం ఎంత ఇస్తారట? 8,000. ఇంతేనా? అయితే నేను ఒప్పుకోనని చెప్పు. కనీసం 40,000 ఇస్తే చూస్తాను. అలా అన్నానని అన్నయ్యకి చెప్పాయి. ఇలా అంటే వదినకి ఎంత కోపం వస్తుందో, ఎన్ని గంటలు వాదులాడుతుందో వాసుకి తెలుసు. ఏంటి, నీకు 40,000 కావాలా? అన్నకి తగ్గ తమ్ముడివి. నాకు తెలియకడుగుతాను, నీకు 40,000 ఏం చూసిస్తారు? శ్రీలక్ష్మికి ఆ రోజుల్లోనే 6,000 కట్నమిచ్చి పెళ్లి చేశారు. తీరా కాపురానికొస్తే ఇంటికి వాడుకునేందుకు పాత్ర సామాన్యనా లేదు అంటూ ఇప్పటికీ సాధిస్తుంది. అన్నయ్య ఎక్కడా? సినిమాకి వెళ్లారు. నేను మగమహారాజును కానుగా. అదిగాక నా ప్రాణానికి గ్రహాలు 2. నా స్నేహితులకి కార్లు లేవాయే వెంటేసుకుని తిప్పేందుకు. తన ధోరణిలో మాట్లాడేస్తోంది శ్రీలక్ష్మి. వదినగారి ప్రకృతి ఒకప్పుడు నచ్చినా మరోసారి విసుగు కలిగిస్తోంది వాసుకి. ఇంకా ఆ సంభాషణ మారుస్తూ అన్నాడు. వదిన, మన దేశంలో తిండికి గుడ్డ కూడా కరువైన వాళ్ళు ఎందరున్నారో కదూ. ఏంటి విచిత్రం? ఈరోజు శ్రీ వాసుదేవరావు గారి దృష్టి దీనజనుల వైపుగా మళ్ళింది. ఏ రాజకీయ నాయకుడివైనా అవ్వాలనుందా? వాసుకి నవ్వొచ్చింది. కాదమ్మా, నేను ఈరోజు ఓ కొత్త ప్రపంచం చూసొచ్చాను అంటూ మాల విషయం మినహాయించి మిగతా అన్ని సంగతులు చెప్పాడు. అసలు వీళ్ళంతా ఎందుకింత బాధపడాలి? ధనవంతులంతా ఇలాంటి నిర్భాగ్యులకి తమ ధనం పంచిస్తే కొందరన్నా బాగుపడగలరేమో. మంచివాడివే, వీళ్ల సంగతి నీకేం తెలుసు? ఉడుకు రక్తం నీది. జాలి తప్ప యథార్థం గ్రహించే అనుభవం నీకెక్కడుంది?
వదిన తననింకా చిన్నవాడి కిందే జమ కట్టడం వాసుకి నచ్చదు. అయినా ఆమె చెప్పేది వింటూ కూర్చున్నాడు. అసలు పరిశీలిస్తే ఓ ఎన్‌జీఓ కన్నా ఓ రిక్షావాడు ఎక్కువ సంపాదిస్తాడు. ముష్టివాళ్ళు తక్కువ సంపాదించడం లేదు. వీళ్ళ దరిద్రానికి కారణం ఆహారపు కొరత కాదు. డబ్బు సంపాదన తక్కువ కాదు. మరి వదిన ముఖంలోకే చూస్తూ ఒత్తిగిల్లి పడుకున్నాడు. ధనవంతులంతా మోసకారులని, పేదవారంతా మంచివాళ్ళని ఏ సినిమా చూసినా, ఏ పుస్తకం తెరిచినా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా వాస్తవమేనా? కాదనిపిస్తోంది నాకు. ధనవంతులందరూ మోసం చేసే బాగుపడ్డారంటావా? జీవితంలో ముందుకు వెళ్ళి ఎలా 4 రాళ్లు పోగు చేద్దామా అనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదృష్టం, అవకాశం కలిసొచ్చిన వాళ్ళు శ్రీమంతులవుతారు. లేనివాళ్ళు ఇంకా ఇంకా దిగజారిపోతారు. దీనికి ఎవరినో నిందించి ప్రయోజనం? వాసు లేచి కూర్చుని ఆసక్తిగా వింటున్నాడు. పేదవాళ్లలో మాత్రం మోసం లేదు, ద్వేషం లేదు. కనికరించి అన్నం పెట్టినింట్లోనే దొంగతనం చేసేవాళ్ళు లేరు. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో కనిపించే ప్రతి ఒక్కరిని ఆలోచిస్తూ ఉంటాను. వీళ్ళంతా నిజంగా దరిద్రులేనా అని. ప్రతివాడు కాస్తో కూస్తో దానం చేస్తూనే ఉన్నారు కదా. మరి వీళ్ళు బాగుపడినట్లు కనిపించరేం? ఓసారి ఏమైందంటే, నేను అన్నయ్య రైలు ప్రయాణం చేస్తూ ఒక అభాగ్యురాలైన స్త్రీని చూస్తూనే నా మనసు ద్రవించిపోయింది. శరీరాన్ని దాచుకునేందుకు కూడా చాలని చింకి పీలికలు చూసి భరించలేక పెట్టె తెరిచి ఓ నేత చీర రవిక 5 రూపాయలు ఇచ్చాను. మీ అన్నయ్య పేపర్ చదువుకుంటూ ఇది గమనిస్తూనే మరేం మాట్లాడలేదు. నన్ను ఆశీర్వదిస్తూ ముష్టిది దిగిపోయింది. మరో 2 రోజులకే తిరిగి అదే రైల్లో ఇంటికొచ్చేస్తున్నాం. ఆ ముష్టిదాన్ని అదే స్థితిలో చూశాను. నేనిచ్చిన చీర విడవకుండా కట్టుకున్న 6 నెలలు జరిగిపోతుంది. నేను బాధపడుతుంటే మా పక్క ప్రయాణికులన్నారు, ఈ ముష్టిది సామాన్యురాలు కాదమ్మా. మనం చూస్తుంటే అడుక్కోవడానికి వచ్చినట్లు నటిస్తుంది. లేకుంటే అందింది ఎత్తుకుని చక్కాపోతుంది. ఎన్నిసార్లు దీన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినా 2 రోజుల్లోనే తిరిగి ఈ రైల్లో తయారవుతుంది. మీరిచ్చిన చీరే ఆ రోజే అమ్మేసుంటుంది. వీళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద ముఠ. రాత్రి సమయాల్లో ప్రయాణికుల సామాన్లు ఎన్నో కాజేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళని ఎవరూ ఏమీ చేయలేకుండా ఉన్నారు అంటూ వాళ్ళు చెప్తుంటే నిజంగా ఎంత మోసం ఉంటుందా అనిపించింది. దరిద్రం ఉంది, కానీ ఈ కనిపించేదంతా సగం మోసం. ఆ దరిద్రాన్ని ఎరగా పెట్టుకుని డబ్బు సంపాదించే వ్యాపారం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వల్ల నిజంగా బాధపడేవాళ్ళు మనని అర్థించినా అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఈ మోసాలతో మన మనసులు పాషాణాలైపోతున్నాయి. శ్రీలక్ష్మి చెప్పడం ఆపింది. వాసు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాల ఉద్యోగం పోయింది. అలాంటి పొరుగులో ఎలా ఉండగలుగుతోందో తలుచుకుంటేనే డోకొస్తోంది. ఆ ముసలాయన అలా చూశాడేంటి? అది గుర్తుకొస్తే వెన్నులో నుంచి సన్నగా వణుకొచ్చింది. అదేం చూపు? మాల మీద ఏం విసిరాడో వెక్కి వెక్కి ఏడుస్తోంది. విని వెనక్కి వెళ్ళలేకపోయినందుకు బాధగానే ఉంది. తండ్రి మంచివాడు కాదేమో, అందుకే మా ఇంటికి రావద్దు అని చెప్పిందేమో. ఆయన్ని చూస్తుంటే ఏదో అజ్ఞాతంగా బ్రతుకుని వెళ్లదీస్తున్న వాళ్ళ ఉన్నాడు. మాల మంచి కుటుంబంలోని పిల్ల అయి ఉండాలి. శ్రీలక్ష్మి అతని ఆలోచనలు చెల్లాచెదురు చేసింది. నువ్వు రేపు ఇంట్లోనే ఉండు. అసలే మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. మరిచిపోయాను. నువ్వేదో పుస్తకాల షాప్ దగ్గర టైప్ చేస్తున్నావట, నిజమేనా? ఉలిక్కి పడ్డాడు వాసు. అయ్యింది. అన్నయ్య నోటీసులోకి వచ్చేసింది. ఏం చెప్పాలో ఆలోచిస్తూ జవాబివ్వలేదు వాసు. నీకు డబ్బు కావాలంటే ఇలాంటి పనులా చేసేది? అసలు నీకేం తక్కువ చేశాం? అందరూ ఏమనుకుంటారు? నన్ను అడగచ్చుగా. ఈ విషయం తెలుస్తూనే ఎంత బాధపడ్డారో తెలుసా? నీ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. నువ్విలాంటి పనులు చేస్తే మేం తలెత్తుకుని తిరిగేది ఎలా? ఓవైపు పెద్ద పెద్ద వాళ్ళు పిల్లనిస్తామని వస్తుంటే నేడో రేపో కలెక్టర్వి కాబోతున్న వాడివి. శ్రీలక్ష్మి గొంతు ఆవేదంతో పూడుకుపోయింది. ఎవరో ఆడపిల్లతో తిరుగుతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా అని నిన్ను నిలదీయడం నా అభిమతం కాదు. కానీ ఒకటి గుర్తుంచుకో. ఏదో చెప్పబోయి ఆగిపోయి వదిన ఏం అడగబోయి మానేసిందో వాసుకి తెలుసు. అరచేతిలో గీతలు చూసుకుంటూ అన్నాడు వాసు. నువ్వు నాకు వదినవు కావు. తల్లంటే ఏమో తెలియని నాకు తల్లివయ్యావు. నువ్వు అడగకున్నా చెప్పవలసిన బాధ్యత నాకుందొదినా. అనవసరంగా నువ్వు అన్నయ్య గాబరా పడకండి. ఏ ఆడపిల్లతో తిరిగినట్లు మీకు తెలిసినా నేను పొరపాటు పని ఏమీ చేయడం లేదు. అన్నయ్య గౌరవానికి భంగం కలిగే పని ఎప్పుడూ చేయను. ఇంతకు మించి ఇప్పుడు మరేం చెప్పలేను. శ్రీలక్ష్మి ఓ క్షణం అలాగే నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వీణకి, బాబ్జీకి దుప్పటి సరిగ్గా కప్పి తన పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంది. వాసు లైటు తీసేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. నిద్ర రావడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. పూర్ణచంద్రుడు మబ్బుల చాటున దాగుడుమూతలాడుతున్నాడు. సర్వ ప్రకృతి ప్రశాంతంగా నిద్రపోతోందా అనిపిస్తోంది.
కిటికీ చువ్వలు పట్టుకుని ఆలోచిస్తున్నాడు. మాలకి దెబ్బ ఎంత బలంగా తగిలిందో, ఒంటరిగా అంత బాధని ఎలా భరిస్తోందో. నిండా 20 సంవత్సరాలు నిండని ఆ అమ్మాయికి ఎన్ని బాధలు. అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల చాటున అన్నదమ్ముల ఆప్యాయతతో అల్లారుముద్దుగా పెరగవలసిన పిల్ల ఎంత దురదృష్టవంతురాలు. ఈనాటి సమాజంలో సవ్యమైన మార్గాల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాసు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు. వేళ్ళు మొద్దుబారేటట్లు టైప్ చేస్తే మొత్తం రూ. 7.70 వర్కిచ్చిన పెద్ద మనిషి అంతవరకు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పి రూ. 5 కాగితం గుప్పెట్లో కుక్కి తన కాగితాలు తీసుకుని జారుకున్నాడు. ఏమని అడగాలి? అడిగితే మాత్రం ఇచ్చే వ్యవహారమాది? ఇలా ఉంది ప్రపంచపు పోకడ. ఇంకా ఆడపిల్ల ఒంటరిగా ఏ శక్తి లేకుండా డబ్బెలా సంపాదించగలదు? నిట్టూరుస్తూ వచ్చి తన పక్క మీద వాలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వాసు. వాసుకి ఇష్టం లేకున్నా పెళ్లి చూపులకి సిద్ధం చేసింది శ్రీలక్ష్మి. పెళ్లి కూతురు బిఏ ఫైనల్, తండ్రి రిటైర్డ్ తహసీల్దార్, అన్న సబ్ ఇన్స్పెక్టర్, మరో అన్న పేరు పొందిన డాక్టర్ అంటూ వివరాలన్నీ ముందే అందించింది శ్రీలక్ష్మి. పెళ్లి చూపులు చాలా సింపుల్గా అరేంజ్ చేశారు. పిల్ల తండ్రి, అన్నగారు రాఘవరావు ముందున్న హాల్లో కూర్చున్నారు. పెళ్లి కూతురు వాసు, శ్రీలక్ష్మి, పెళ్లి కూతురు చిన్నన్నగారు డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. ఈ ఏర్పాటు చాలా హాయిగా అనిపించింది. 1-2 సార్లు ఆ అమ్మాయిని చూడ్డానికి ప్రయత్నించాడు వాసు. కానీ ఆ అమ్మాయి చిన్నన్న తననే గమనిస్తూ ఉంటే లాభం లేదని తన దృష్టిని మళ్లించుకున్నాడు. ఇది గ్రహించే కాబోలు ఆ చిన్నన్నయ్య, శ్రీలక్ష్మి అక్కడి నుంచి ముందు హాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక ఈ అమ్మాయిని సరిగ్గా చూడకపోతే, ఒకవేళ అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అని పట్టుబడితే ఎలా అనుకుంటూ సోఫాలో సర్దుకుని కూర్చుంటూ ఆ అమ్మాయి పాదాల వైపు చూశాడు. లైట్ నారింజ కలర్ ఎంబ్రాయిడరీ బోర్డర్ శారీ ఆమె పాదాలను కప్పేసింది. అక్కడి నుంచి మెల్లగా, అతి మెల్లగా పైకి వెళ్ళి ఆ అమ్మాయి కళ్ళు తనని ఢీకొనడంతో ఆగిపోయి ఉలికి పడ్డాడు. ఈ అమ్మాయి ఓ రోజు లైబ్రరీలో తను తీసుకున్న పుస్తకమే కావాలంటూ లైబ్రరీయన్తో ఫిర్యాదు చేసి ఆ పుస్తకం తనే తీసుకుని వెళ్ళిపోయింది. అవును, ఈ అమ్మాయే. ఆ రోజు ఒకరితో ఒకరు మాట్లాడలేదు గాని నిశితంగా చూసుకున్నారు ఒకరినొకరు. మరెప్పుడు తటస్థపడలేదు కదూ అనుకుంటూ ఇద్దరూ ఒకేసారి చూడబోయి తమ దృష్టిని తిప్పేసుకున్నారు. గుర్తించిందా? అనుమానం వాసుకి. ఓ, ఈయనా అంది ఆ అమ్మాయి మనసు. మీరేమన్నా అడగదలిస్తే అడగచ్చు అంటూ ఆ అమ్మాయి చిన్నన్న కేక పెట్టాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోతుంటే మరోసారి వాసు దృష్టి ఆమె మీదకి మరలింది. చేతి ఉంగరాన్ని అటు ఇటు కదిలిస్తూ మునిపంటితో కింద పెదవిని నొక్కుతూ ఉండిపోయింది ప్రసన్నలక్ష్మి. మీరేమన్నా అడగాలనుకుంటే జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఆమెనే చూస్తూ అన్నాడు. తెల్లని ముఖం, మరీ పెద్దవి కాని కళ్ళు, తీరైన పొలివరస. అందగత్తె కాదని ఎలా అండాం? తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్న ఆ చేతివేళ్లు చూస్తుంటేనే ఎంతో బాగున్నాయి. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ప్రసన్నలక్ష్మి. మరి ఈ ఇంటర్వ్యూ ఎందుకు? నాకేం తెలుసు అన్నట్లు చూసింది అమాయకంగా. స్త్రీ కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు, ఇదే కాబోలు. వాసు మనసులో 1,000,000 మల్లెలు విరిశాయి. కాస్త చిన్నవైన కళ్ళు బాగున్నాయి కదూ అంది మనసు. మరి ఈ అందమంతా ఆ రోజు లైబ్రరీలో చూసినప్పుడు ఎక్కడ దాగుంది? ఆనాడు నువ్వు సరిగ్గా చూడలేదు, ఆ దృష్టి వేరు. సోఫా మీద ఓ చెయ్యి ఆనించి మరో చేత్తో ఫ్లవర్ వాజ్లోని లిల్లీ రేకుల్ని సుతారంగా స్పృశిస్తోన్న ఆ యువకుడినే చూస్తోంది ప్రసన్న మనసు. ఫుల్ సూట్లో, నల్ల బెల్టు రిస్ట్ వాచి, నల్లగా నిగనిగలాడుతున్న బూటు. చాలా పొడుగ్గా ఉంటాడు కదూ అనిపిస్తోంది. తెల్లటి బలమైన చేతులు ప్రసన్నకి కనిపిస్తుంటే 10 నిమిషాల కాలం ఇట్టే గడిచిపోయింది. ఆ ముఖం మీద కుడిపక్కన ఏంటో ఆ మచ్చ. బహుశా హాకీ ఆటగాడేమో, ఆడేటప్పుడు దెబ్బ తగిలి మచ్చపడిందేమో. మనసు ఎన్నో ఆలోచనలు చేస్తోంది. మీ పేరు అడగచ్చా? అంతవరకు అతన్ని చూస్తున్న ప్రసన్న బెదిరిపోయింది. ఛీ, ఎంత సిగ్గు లేకుండా చూస్తున్నాను. ఎంత గడుస్తనంగా వేశాడో ప్రశ్న. ఇందాకట్నుంచి అడిగిన దానికల్లా అవును కాదు అన్నట్లు అడ్డంగానూ నిలువుగానూ తల తాటిస్తుంటే ఇప్పుడెలా ఊగిస్తారో చూస్తాను అన్నట్లు ఉందా ప్రశ్న. ఎవరైనా వస్తే జవాబు ఇవ్వడం బాగుండదు అని వెంటనే చెప్పేసింది ప్రసన్నలక్ష్మి. ప్రసన్నలక్ష్మి ప్రసన్న మనసులో మననం చేసుకున్నాడు. మరి మరి ఇంకా అడగలేకపోయింది. మరి అతను రెట్టించాడు. అర్థమైందిగా, పోనీ జవాబు ఇవ్వకూడదు. వాసు నవ్వుతూ ఊరుకున్నాడు. వాసు అంటూ శ్రీలక్ష్మి ఏదో చెప్పి తిరిగి ప్రసన్నలక్ష్మి వదిన గారితో కబుర్లు మొదలుపెట్టింది. విన్నారుగా, మరి సెలవా అంటూ లేచి చేతులు జోడించాడు. ప్రసన్నలక్ష్మి తత్తరపడుతూ నిలబడింది. ప్రతి నమస్కారం చేయాలనే సంగతి స్ఫురించేసరికి
వాసు ఆ గది దాటి హాల్లోకి వెళ్ళిపోయాడు. ఎంత సంస్కారవంతుడు! ప్రసన్నలక్ష్మి మనసు రంగురంగుల ఊహా చిత్రాలతో తేలిపోతోంది. రాఘవేంద్రరావు, ప్రసన్నలక్ష్మి తండ్రి మరొకాయన గదివైపు వీపుంచి కుర్చీల్లో కూర్చున్నారు. వాసు వీరికి ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతున్నాడు. పైన ఫ్యాను గాలికి జుట్టు చెదిరి నుదురు మీద పడుతుంటే పైకి తోసుకుంటూ పెళ్లికూతురు తండ్రి అన్నగారు వేసే యక్ష ప్రశ్నలకి జవాబిస్తూ ఆ గోడలకున్న చిత్రాలను చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ప్రసన్నలక్ష్మి కిటికీలో నుంచి ఆ మూర్తిని ఎంత చూస్తున్నా తనివి తీరడం లేదు. గదిలో తనతో మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు సరిగ్గా చూసింది. వాసు కాఫీ తాగుతూనే కిటికీ వైపు చూశాడు. హఠాత్తుగా తను ఎంత టక్కున తప్పుకున్నా అతను గుర్తించే ఉంటాడు అనుకుంది. వాసు ముఖంలో లిప్తపాటు ఒక విధమైన వింతకాంతి మెరిసి మరుక్షణంలోనే తిరిగి మామూలుగా అయింది. కాఫీ తాగిన వేడికి పట్టిన చెమట తుడుచుకునే నెపంతో మరోసారి కిటికీ వైపు దృష్టి సారించాడు. ఈసారి ప్రసన్నలక్ష్మి తెలివిగా తప్పుకుంది. ఇంకా మళ్ళీ చూడలేదు వాసు. ముగ్గురు వెళ్లి కారులో కూర్చున్నారు. వాసు మరొక్కసారి వెనక్కి చూడకూడదా అనిపించింది ప్రసన్నకి. కానీ అతను అలా చేయకుండానే కారు కదిలి వెళ్ళిపోయింది. కుర్రాడు చాలా బాగున్నాడు, మన ప్రసన్న పక్కన మంచి జోడి అంటూ తలో రకంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ప్రసన్నకి. అన్నయ్య అంటుంటే ఏమో అనుకుంది, కానీ ఇంత బాగుంటాడని అనుకోలేదు. కుర్రాడు చాలా తెలివిగలవాడు నాన్నగారు. నేడో రేపో సెలక్షన్ వస్తే మంచి ఛాన్స్ అతనికి తప్పకుండా వస్తుంది అంటూ పెద్దన్నగారు తండ్రి మాట్లాడుకుంటూ ఉంటే వింటోంది ప్రసన్న. ఇంతలో వదిన నలిని మెల్లగా పక్కన చేరింది. ఏమమ్మా, అర్ధం మొగుడు నచ్చినట్లేనా అంటూ. ప్రసన్న జవాబు ఇవ్వలేదు. నాకెందుకు చెప్తావు? ఆయన గదిలో ఒంటరిగా మీరిద్దరూ మాట్లాడుకోమని మేము ఏర్పాటు చేస్తే ఇద్దరూ అలా తలుపులు కిటికీలు లెక్కిస్తూ కూర్చున్నారేంటి? ఎలాగైనా మగవాడు గనక ఆ అబ్బాయే ధైర్యం చేసి ఏదో అడిగాడు కదూ. నేను ఈ తలుపు పక్కనున్న ఒక్క మాట వినిపిస్తే ఒట్టు. అతను చాలా తెలివిగలవాడు, ఆవలిస్తే పేగులు లెక్కించే రకం. నన్ను చూడలేదులే అనుకున్నాను గాని నా పమిట కొంగు అతని దృష్టికి పట్టించిందని తెలుసుకోలేదు వెర్రి ముఖాన్ని. ఏది ఏమైనా మగాడంటే అలా ఉండాలి, అవునా కాదా? వదిన మాటలు సగం అర్థం చేసుకోలేకపోయింది శ్రీలక్ష్మి. ఎంతకు అవును కాదు అని ఏదో ఒక మాట చెప్పమేం? మీ అన్నయ్య అక్కడ నా కోసం నిరీక్షిస్తున్నారు. నేను దూతికను, త్వరగా చెప్పమ్మా. తొందర పెట్టేసింది నళిని. మీకంటే నాకేం ఎక్కువ తెలుసు. చిన్నన్న ఇష్టం అన్నానని చెప్పు. అబ్బా, ఎంత నంగనాచివే పాపం. అంత తెలియనిదానివి గనుకనే గదిలో చూసింది చాలక మళ్ళీ కిటికీలోంచి నువ్వు చూస్తుంటే పాపం సిగ్గుపడి అరకప్పు కాఫీ అలాగే వదిలేశాడు మా తమ్ముడు. చి, ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ! గదిలో ఇద్దరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంది తను. అమ్మయ్యో, బ్రతికిపోయాను. మరేం ప్రశ్నలు వేయలేదు. ఈవిని చూసే కాబోలు అతనంత త్వరగా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడకుండా అలా హాల్లోకి వెళ్ళిపోతున్న వాసు మీద ఆ క్షణంలో చాలా కోపమే వచ్చింది తనకి. నయమే అనుకుంది ప్రసన్న. అప్పుడే అంత పరాకా తల్లి, నీ మనసుని అప్పుడే దొంగలించేశాడా? వదిన కుదిపడిగింది. అబ్బా, ఏంటి వదిన? విసుక్కుంది ప్రసన్న. తల్లి, నిన్ను మరి ప్రశ్నించను, నాకు జవాబివ్వు. అతని ప్రశ్నలకి గొర్రె పొట్టేల్లా తల ఊపినట్లు ఊపితే నేను ఊరుకోను. పో వదినా అంటూ ఆ గదిలోంచి పారిపోయింది ప్రసన్న. వాళ్ళు కూడా సరే అని ఆమోదం తెలియజేస్తే లగ్నాలు పెట్టేసుకుందాం అనుకున్నారు తహసీల్దార్ గారు. మరో 2000 ఎక్కువైనా సరే ఈ సంబంధమే ఖాయించేయండి. పిల్లవాడు బంగారు తండ్రిలా ఉన్నాడు. మురిసిపోయింది ప్రసన్న తల్లి కామాక్షమ్మ.